యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నువ్వింకెక్కువ మాట్లాడికే, నీకు ఇష్టం వచ్చిన చోటుకు పోవే. అయ్యో రవి, వెళ్తాను. నాకిష్టమైన మా పుట్టింటికే వెళ్తాను. పద్మ, ఆగమ్మా. పుట్టింటికని ఎక్కడికి వెళ్తున్నావు? మా పుట్టింటికే బావగారు. మీ పుట్టిల్లు అదే కదమ్మా. నువ్వు ప్రేమతో తన్ని అక్క నన్ను బావ అన్నప్పుడు నీ పుట్టిల్లు అదే కదమ్మా. వెళ్ళు, పద, వెళ్ళమ్మా. ఏంటండి ఇలా చేశారు? రవికి సర్ది చెప్పి పద్మని వాళ్ళింటికి పంపించక మన ఇంటికి ఎందుకు వెళ్ళమన్నారు? ఇప్పుడిద్దరూ కోపంగా ఉన్నారు. ఏం చెప్పినా వినరు. కొంచెం కోపం తగ్గాక పద్మ కోసం రవి అయినా వస్తాడు, లేదా రవి కోసం పద్మ అయినా వస్తుంది. మొగుడు పెళ్ళాల గొడవ తిని పడుకునే వరకే. ఆ తర్వాత రోజు అన్నీ సర్దుకుంటాయి. కోపం తగ్గాక కూడా ఇద్దరూ కలవకపోతే అప్పుడు మనం కలిపేద్దాం. నీ మరిదికి నువ్వు, నా మరదలికి నేను సర్ది చెప్దాం. హారిక, ఎవరో డోర్ కొడుతున్నారు చూడు. మీరే చూడండి. ఇదేమన్నా పెళ్ళైన కొత్త అనుకుంటున్నావా? చూడు. అన్ని పనులు నేనే చేయాలి. పొద్దున్నే మీ వేస్ట్ ఫేస్ చూసానా? వేస్ట్ అన్నావంటే నీ మొహం పేస్ట్ అయిపోతుంది. ఎవరు హారిక? మీ అత్తయ్య. అబ్బా, పొద్దున్నే ఏంటంట? మీ రూమ్ ఓడవాలరా. ఏంటే నువ్వు మా రూమ్ ఊడుస్తావా? ఇల్లంతా ఊడ్చాన్రా, మీ రూమ్ ఒకటే బ్యాలెన్స్ ఉంది. ఈ పని ఎప్పటి నుంచి వదినా? ఈ రోజు నుంచే వదినా. సడన్ గా ఈ మార్పేంటి పిన్ని? మార్పు మంచిదేగా. నేను పందిలా తిని దున్నపోతలా తిరుగుతున్నానని కొందరు ఫీల్ అవుతున్నారు కదా హారిక? మా మాటల్ని మీరు మంచం కింద ఉండి మరీ విన్నట్టు చెప్తున్నారేంటి? మంచం కింద ఉండే వినాలని లేదమ్మా, గోడలకు కూడా చెవులుంటాయి. మీరు తప్పకుంటే నేను వెళ్ళి ఊడుస్తాను. ఇంట్లో పనివాళ్ళున్నారుగా, మీరెందుకు ఊడవడం? ఎక్సర్సైజ్ సిస్టర్. ఈ రకంగా అయినా ఒళ్ళు తగ్గించుకుందామని తప్పను. అంతేనా లేక ఇంకేమైనా ప్లానా? అందరూ బయటకు వెళ్ళండి, బయటకు వెళ్ళండి, తప్పండి తప్పండి, వెళ్ళండి. నీకు మళ్ళీ చెప్పాలా? వెళ్ళ. అమ్మయ్యా, నా డబ్బులు సేఫ్. వెధవ ఈ డబ్బు కోసమే నా నడుము విరక్కొట్టుకోవాల్సి వస్తోంది. పోనీలే, రూపాయ 2 రూపాయల 50 లక్షలు. అమ్మయ్యా, ఈ మాత్రం అవస్థ పడాల్సిందే, తప్పదు. నువ్వేంట్రా ఎక్కడికొచ్చా? నువ్వేంటి పని? మనింటి పని కదా. ఒళ్ళు తగ్గించుకునే పని అన్నావట? పనిలో పని అన్నాను. నిజంగానే మారావా? ఏ, నువ్వు మారావా? ఈ వయసులో అవసరమా నీకు? ఏ వయసులో అయినా డబ్బు అవసరమేరా. డబ్బేంటి? డబ్బు కాదు, డబ్బు కాదు, జబ్బు జబ్బు జబ్బు. జబ్బు అవసరం ఏంటి? అనారోగ్యమా? అబ్బా, ప్రశ్నలతో నన్ను చంపుకు తింటున్నావేంటి? నువ్వు వెళ్ళు, వెళ్ళు. దీనికేదో అయ్యింది.
మగాడైతే ఏవైనా అంటాడా? మీరు మగవారే. నన్ను అనండి చూద్దాం. ఏ ఆన్లైన్ అనుకుంటున్నారా? అనండి చూద్దాం. ఏం చేస్తారు? తిరిగి నేను కూడా అంటాను. నన్నే అంటారా? మీరనగాలేంది నేను అనలేనా? నేను భర్తనండి. నేను భార్యని. మీకంటే ఏం తక్కువ? ఏంటి ఊరుకుంటుంటే ఎక్కువ మాట్లాడుతున్నారు? ఏంటి భేదాలు తేడాలు తెచ్చింది మీరు. అంటే నేను ఏదంటే మీరు అదే అంటారా? అంటాను. నేను తిడితే మీరు తిడతారా? తిడతాను. నేను కొడితే మీరు కొడతారా? కొడతాను. ఏయ్! అయ్యో, సారీ, నేను తొందరపడ్డాను. ఐఎమ్ ఆల్సో వెరీ సారీ అండి. నేను ఆవేశపడ్డాను. అక్క బావా, మీ ఇద్దరికి నేను సారీ చెప్తున్నాను. తొందరపడింది, ఆవేశపడింది మీరు కాదు, నేనే. భార్యాభర్తల మధ్య 100 గొడవలుంటాయి, సర్దుకుపోవాలి, కలిసి బ్రతకాలి అని చెప్పకనే చెప్పారు. నా కోసం మీరు గొడవ పడకండి. నేను పుట్టింటికి వెళ్ళను, ఆయన దగ్గరికే వెళ్తాను. మీ ఐడియా బాగా వర్కౌట్ అయింది. మీరు బాగా నటించారండి. మీరు కూడా బాగా ఇన్వాల్వ్ అయ్యారు. మీరు నాకంటే ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యారు. నిజంగా కొడతారేమోనని భయపడ్డాను. అయ్యో, నిజంగానే మీరు నన్ను కొట్టేస్తారనుకున్నానండి. అనయ్య, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదేంటి? ఫ్యాక్టరీకి రావా? ఈరోజు రానురా. ఏ? నా మూడేం బాగోలేదు, మీరు వెళ్ళండి. ఓకే అన్నయ్య, టేక్ రెస్ట్. బావగారిని చూస్తుంటే బాధగా ఉంది అఖిల్. పాపం అనిపిస్తోంది. మన వాళ్ళే వాడు డిస్టర్బ్ అయ్యాడు కదా, వాడికి ఇలాగే అవ్వాలి. ఇంకా డిప్రెస్ అవ్వాలి. పర్మనెంట్గా ఇంట్లో కూర్చోబెట్టాలి. ఆస్తంతా మన చేతికొచ్చే వరకు ఆగుదాం. ఆ తర్వాత బావగారిని, పావని అక్కని ఈ ఇంట్లో ఉండనివ్వకూడదు. అభి బావ, వసు అక్క ఎలా వెళ్ళిపోయారు అలాగే వీళ్ళని పంపించేయాలి. ఆ రోజు త్వరలోనే వస్తుంది. వెళ్ళి మీ మామని పిలు, ఫ్యాక్టరీకి వెళ్దాం. మామ్, ఏంటి డల్గా ఉన్నావు? ఏం లేదు బేబీ. పోయిన ఆ 50 lakhs గురించి ఆలోచిస్తున్నావా? ఆ కిల్లే మర్చిపోయాడు. ఫర్గెట్ ఇట్ మమ్మీ. లేదు బేబీ, నేను అలా వదిలేయలేను. వదిలేక ఏం చేస్తావు? అసలే ఆ డబ్బు నువ్వు తీసావని అఖిల్ నీ మీద డౌట్ పడుతున్నాడు. అయినా అఖిల్ పిచ్చి కాకపోతే ఆ డబ్బు నువ్వెందుకు తీస్తావు? మామ్, కొంప తీసి ఆ డబ్బుని నువ్వే తీసావా? వాట్? ఆ డబ్బు నువ్వే కొట్టేశావా? నువ్వు దొంగతనం చేసావా? గట్టిగా రోకు. నేనిది నమ్మలేకపోతున్నాను మామ్. ఎందుకు చేసావు? నీకోసమేనే. నా కోసం నువ్వు ఈ దొంగతనం చేసావా? అవును. ఈ ఆస్తి గొడవలు ఎటు దారి తీస్తాయోనని నీకోసమే సేఫ్గా ఒక 50 లక్షలు దాచిపెట్టిద్దాము అనుకున్నాను. అందుకే
నేను ఆ 50 లక్షలు కొట్టేశాను. మరి నాకు ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా. ఇంతకీ ఆ డబ్బు ఇక్కడ దాచావు? ఇంకెక్కడ డబ్బులే, వాటిని నా దగ్గర నుంచి ఇంకెవరో కొట్టేశారు. కొట్టేశారా? ఎవరు? ఇంకెవరు? ఆ సుమంగళినే అయ్యి ఉంటుంది. నువ్వు డబ్బులు కొట్టేసావన్న విషయం తనకు తెలుసా? తెలిసే ఉంటుంది. దొంగ మొహంది, బయట పెట్టట్లేదు. సరిపోయింది. ఈ విషయం బయటికి చెప్పలేము, లోపల దాచలేము. పోతే పోయింది. పద మమ్ ఫ్యాక్టరీకి వెళ్దాం. అంత ఈజీగా ఆ డబ్బులు వదిలేస్తానా? మీరు ఫ్యాక్టరీకి వెళ్ళండి, ఆ డబ్బుల సంగతి నేను తేల్చుకుంటాను. థ్యాంక్స్ అన్నా. దేనికి రవి? పద్మ పుట్టింటికి వెళ్ళిపోతుందేమోనని భయపడ్డాను. తనకు మంచి చెడు చెప్పి మీరు వదిన ఆపారు. మేం చెప్పింది చేసింది ఏం లేదు రవి. ఇంకెప్పుడు గొడవ పడకండి. అప్పుడప్పుడు గొడవ పడాలన్నా మాట్లాడకుండా ఉండాలి. ఆ తర్వాత కలిసిపోయినప్పుడు ఉంటుంది చూడాలి, ఆ ఆనందమే వేరు. ఇప్పుడు నేను ఆయన హ్యాపీగా ఉన్నావక్క. ఏంటక్క టెన్షన్గా ఉన్నావు? ఆ రౌడీ లీడర్ గురించే నా టెన్షన్ అంతా. వాడెప్పుడు ఏం చేస్తాడోనని భయంగా ఉంది. వాడికి భయపడడం ఏంటక్క? వాడు పిరికివాడు. అలాంటి వాడితోనే ప్రాబ్లం. ధైర్యస్తుడు ఎదురుగా వచ్చి పోరాడతాడు, పిరికివాడు వెన్నుపోటు పొడుస్తాడు. వాణ్ణి ఏదో ఒకటి చెయ్యాలి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే సార్. ఆ బస్సుకి ఎంత పొగరకి అందరు విష్ చేసినా తను చేయలేదు. వదిలే హారిక, ఆఫ్టర్ ఆల్ తనొక వర్కర్ అంతే. లేదకి తనకి లెసన్ చెప్పాల్సిందే. మేనేజర్ చెప్పండి మేడం. బస్సుని రమ్మన్నాను చెప్పు. అలాగే మేడం. ఎందుకు హారిక ఇప్పుడు తనతో గొడవ పెట్టుకోవడం? ఏ తను మీ వదిన అని ఫీలింగా? అతన్నే అన్నగా ఫీల్ అవ్వట్లేదు. ఆవిడ్ని వదినగా ఎందుకు ఫీల్ అవుతాను? తనకి టిట్ ఫర్ టాట్ ఇస్తాను చూడు. నువ్వు కామ్గా ఉండకిల్. మిమ్మల్ని హారిక మేడం గారు పిలుస్తున్నారు. ఎందుకు సార్? నాకేం తెలుసమ్మా. నువ్వేం కంగారు పడక పద్మ, నేను వెళ్ళొస్తాను. బావుగారు, వసు అక్కని హారిక మేడం రమ్మన్నారంట. అక్క వెళ్ళింది. ఎందుకు? మీరేం వరి అవ్వకండి. హారికని ఎలా హ్యాండిల్ చేయాలో వసు గారికి బాగా తెలుసు.
నిన్ను పిలిచానుగా, ఏంటి అని అడగవా? నన్ను పిలిచింది మీరేగా, మళ్ళీ నేను అడగడం ఎందుకు? ఎందుకు పిలిచారో చెప్పండి. ఇక్కడ మొత్తం క్లీన్ చేయి. నేనా? నువ్వే శుభ్రంగా ఊడు. మీకు ఎవరికి పని చెప్పాలో తెలీదా? నేను ప్యాకింగ్ సెక్షన్లో వర్క్ చేస్తాను. ఆ పనికి శాలరీ తీసుకుంటున్నాను. ఇదంతా క్లీన్ చేయడానికి స్వీపర్ ఉన్నారు, నేను కాదు. ఈరోజు స్వీపర్ రాలేదు, లీవ్ పెట్టింది. ఇంకో స్వీపర్ని పిలిపించుకోండి. ఆ స్వీపర్కి ఇచ్చే శాలరీ నీకిస్తాను, నువ్వు క్లీన్ చేయి. నాకు 2 శాలరీలు అక్కర్లేదు. ఈ ఫ్యాక్టరీ ప్రొపరేటర్ వైఫ్గా ఆర్డర్ చేస్తున్నాను. ప్రొపరేటర్ ఆర్డర్ చేసినా నాది కాని పని నేను చెయ్యను. ఇలాగైతే ఎక్కువ రోజులు నువ్వు ఫ్యాక్టరీలో ఉండలేవు. ఫస్ట్ మీరు ఎన్ని రోజులు ఈ ఫ్యాక్టరీలో ఉంటారో అది ఆలోచించండి. మీతోనే ఉంటూ మీ వెనక గోతులు తీస్తున్న తోడేళ్ల గురించి ఆలోచించండి. నేను మా ఆయన ఈ ఫ్యాక్టరీలో ఉంటుంది మీరిచ్చే శాలరీ కోసం కాదు, మీ సేఫ్టీ కోసం. చూసావా అఖిల్, తనకి ఎంత పొగరు! ఇండైరెక్ట్ గా మనల్ని వార్న్ చేసింది. ఆల్రెడీ అతను కూడా వార్న్ చేశాడు కదా, అందుకే ఆవిడ్ని పిలవద్దు అని చెప్పాను. ఏంటమ్మా, హారిక మేడం దగ్గర అక్షంతలు పడ్డాయా? నేను అక్షింతలు వేయించుకునే టైపు కాదన్నా, నిప్పులు చల్లే టైపు. నిన్న మీరేం చేశారో నాకు తెలుసు. మీ టైం దగ్గర పడింది. ఏందన్నా అలా అంటుంది? దీని మొగుడే అనుకున్నాను, ఇది కూడా తేడానేరా. ఎంతైనా ఓనర్ ఫ్యామిలీ కదన్నా, ఆ మాత్రం పొగరుంటుంది. ఏమైంది వదినా? ఆవిడ మిమ్మల్ని ఏమైనా అందా అక్క? అంత సీన్ లేదు కానీ ఈ లీడర్ని ఏదో ఒకటి చేయాలి రవి. అవును, ఎలక్షన్లు ఎప్పుడు? గడువు ముగిసిపోయింది వదినా, కానీ ఎవరు ఎలక్షన్స్ గురించి మాట్లాడడం లేదు. ఎందుకని? 2 సార్లు అతనే లీడర్గా ఉన్నాడు, ఎలక్షన్స్ జరగలేదు. ఈసారి అతనే లీడర్గా ఉంటాడని వర్కర్స్ అంతా ఎలక్షన్స్ మర్చిపోయారు. అందుకే ఏదో ఒకటి చేయాలి రవి. ఎలక్షన్స్ జరిపించాలి, ఆ లీడర్ని దించాలి. అతనికి పోటీగా ఎవరుంటారు వదినా? అన్నికేం ఇష్టం లేదన్నారు కదా. ఆయననే నిలబెడదాం. ఈ లీడర్కి బుద్ధి చెప్పాలంటే మన లీడర్ రావాల్సిందే. అవునక్క, బావగారు మన గ్యాంగ్ లీడర్ అయితే బాస్ నుంచి ప్యూన్ దాకా అందరూ వణుకుతారు. కానీ అన్నయ్యను ఒప్పించడం ఎలా వదినా? నేను ఒప్పిస్తాను. ఫస్ట్ వర్కర్స్తో ఎలక్షన్ గురించి మాట్లాడదాం. దొంగ మొహంది, డబ్బులు ఎక్కడ పెట్టిందో ఏంటో.